ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పల్నాడు పర్యటనకి వెళ్ళిన సందర్భంగా జరిగినటువంటి తీరు ఇది ప్రజాస్వామ్య సమాజమేనా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే పోలీసు వ్యవస్థని అందరూ గౌరవిస్తారు. మనిషికి సామాన్యుడికి ఒక రూలు, మాజీ ముఖ్యమంత్రులకు ఒక రూలు, లేకపోతే రాజకీయ నాయకులకు ఒక రూలు అనేటటువంటిది ఉండదు. పోలీసులు అనుమతి ఇవ్వలేదు అని అంటే ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని ఆ కండిషన్స్ ప్రకారం యాత్రను కొనసాగిస్తారు. ఇప్పటిదాకా చూసినటువంటి రాజకీయం ఇది ఆంధ్రప్రదేశ్. కానీ పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోతే ఏంటి, మా బల ప్రదర్శన మేము యథావిధిగా చేస్తాము అనేటటువంటి స్థాయిలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడుతున్నారు ప్రజలని. అంటే ఏమి ఆశించి రెచ్చగొడుతున్నారు? గతంలో మీరు లోకేష్ పాదయాత్ర చేసినప్పుడు ఆంక్షలు పెడితే మేము అన్నిటినీ బ్యారికేడ్స్ని దాటుకుని మేము మా యాత్ర కొనసాగిస్తామని ఆయన అనలేదు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్లో మీరు నడి రోడ్డు మీద ఆపితే వెనక వేలాది మంది జన సైనికులు ఉన్నారు, మేము పోలీసుల్ని గుప్పెడి మంది ఉన్నారు, ధిక్కరించి ముందుకెళ్తామని వెళ్ళొచ్చు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వెళ్ళలేదు. ఇప్పటిదాకా రాష్ట్ర చరిత్రలో ఎవరైనా సరే పోలీసులు ఆంక్షలు పెట్టారు అని అంటే దానికి సంబంధించినటువంటి న్యాయ పోరాటమైనా చేస్తారు, లేకపోతే పోలీసుల తీరుని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అంతే తప్ప గుంపులుగా వచ్చి మీరు రూల్స్ పెడతారా, మేము వైలేట్ చేస్తాం అనే కవ్వింపు చర్యలకి పాల్పడడం అనేటటువంటిది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి బాధ్యత లేదు అనేది. బాధ్యత లేని నాయకుడు ఈ చరిత్రలో ఎవడైనా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే ప్రొటెక్షన్ అనేటటువంటిది పోలీసులు ఇచ్చేటటువంటిది. ఈ రాష్ట్ర ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి గారు కాపాడడం లేదు, వైసీపీ నాయకులు కాపాడడం లేదు. అది దొంగతనం కావచ్చు, గంజాయి కావచ్చు, మరొక నేరం కావచ్చు, పోలీసులు కాపాడాల్సింది. మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి స్థానంలో ఉండి మేము పోలీసులను లెక్క చేయము అనేటటువంటి ధోరణిలో వెళ్తే రేపు ఒక దొంగ వెళ్తాడు, ఒక గంజాయి నేరస్తుడు వెళ్తాడు, ఒక మాఫియా డాన్ వెళ్తాడు, ఒక భూ ఆక్రమణదారుడు వెళ్తాడు. పోలీసుల్ని లెక్క చేయకుండా ఉండేటటువంటి కల్చర్ని మీరు నేర్పుతున్న తర్వాత ఒక పొరపాటు చేశారు. తెనాలికి వెళ్ళి రౌడీ షీటర్లకి వాళ్ళు ఒక స్వాతంత్ర సమర యోధుల్లాగా వాళ్ళని కీర్తించి వచ్చారు. అక్కడ పోలీసుల వ్యవస్థకు సంబంధించి చాలా పెద్ద పొరపాటు చేశారు. ఇవాళ ఆంక్షలు ఉంటే ఏంటి, ఆంక్షల్ని ధిక్కరిస్తామంటే రేపు ఎవరైనా ధిక్కరిస్తారు. ఆంక్షలు అనేటటువంటి మాకు కాదు అని ప్రతి నేరస్తుడు అనుకుంటే ఈ రాష్ట్రం ఏమైపోతుందో ఆలోచించాలి. రేపు 21వ తారీఖున ప్రపంచ రికార్డు సృష్టించడానికి ఆంధ్రప్రదేశ్ పేరుని, ఆంధ్రప్రదేశ్ క్రెడిబిలిటీని ప్రపంచానికి చూపించాలనేటటువంటి ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా యోగా డే చేసుకుంటూ ప్రధానమంత్రి గారిని పిలుస్తున్నటువంటి సందర్భంలో ఈ వయలేషన్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి దాన్ని ఒక సిద్ధాంతంగా, ఒక ఫిలాసఫీగా జగన్మోహన్ రెడ్డి గారు వరుసగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి? ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయదలుచుకున్నారా? శాంతి భద్రతలు పోలీసుల అదుపులో ఉండకూడదని చెప్పదలుచుకున్నారా? మాస్ సైకాలజీ మీకు తెలియదా? పిరికివాడు కూడా గుంపులో ఉంటే రాళ్లేస్తాడు. పొదిలిలో ఏం జరిగింది? ఎందుకు పోలీసులు ఈ రోజు మీకు ఆంక్షలు పెట్టాల్సి వచ్చింది? పొదిలిలో రాళ్లు రువ్వారు, చెప్పులు ఇసిరారు, వీడియోలు దొరికినాయి. ఒక కంట్రోల్ లేనటువంటి బల ప్రదర్శనకి మీరు పదే పాల్పడుతున్నారు. పరామర్శలు కాదవి. ఒక రైతును పరామర్శిస్తే దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ పొలిటీషియన్ అయినా ఒక పద్ధతిగా వ్యవహరిస్తున్నాడు. పద్ధతి పాడు లేకుండా కేవలం మీ స్వార్థం కోసం బల ప్రయోగం, ఎమోషన్స్ రెచ్చగొట్టడం, రకరకాల సెక్షన్స్ అన్నింటినీ కూడా రోడ్ల మీదకి తీసుకురావడం, వాళ్లతోటి ఒక ఉన్మాదంగా వ్యవహరింప చేయటం. ఇవాళ ఇద్దరు మీ దీంట్లో చనిపోయారు. కాన్వాయ్ యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోయాడు. ఒక కార్యకర్త సొమ్మసిల్లిపోయి మీ కాన్వాయ్ దగ్గర తోపులాట్లో గుండె ఆగిపోయి చనిపోయాడు. మీరు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కనీసం ఆ ఇద్దరికి సంతాపం కూడా తెలియచేయకపోవడం అనేటటువంటిది మీ దౌర్భాగ్య రాజకీయానికి ఉదాహరణ కాదా అని అడుగుతున్నాం. ఒక గరటయ్య ప్రకాశం జిల్లా సీనియర్ నేత గుర్తున్నారా? ఒక వాసిరెడ్డి పద్మ గుర్తుందా? విజయమ్మ గారు వాసిరెడ్డి పద్మకి నువ్వు పార్టీ పెట్టినప్పుడు ఇవ్వాల్సినటువంటి సీటు ఫస్ట్ ఎమ్మెల్సీ అని, ఎన్ని ఎమ్మెల్సీలు పోతే ఎన్నిసార్లు అన్యాయం చేస్తారయ్యా ఆమెకి అని చెప్పి నిన్ను, నీ సజ్జలని నిలదీసింది వాస్తవం కాదా? ఎందుకు ఇవ్వలేదు? కమ్మ సామాజిక వర్గంలో పుట్టడమే పాపమా? ఇవాళ అంటూ ఉన్నారు ఏంటి, ఇందాక ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడినటువంటి మాట, కమ్మవారు వైసీపీలో ఉంటే చంద్రబాబుకు అభ్యంతరమా అని అడుగుతూ ఉన్నారు. కమ్మవారు వైసీపీలో ఉంటే అభ్యంతరం జగన్మోహన్ రెడ్డి గారికి, ఇంకెవరికి కాదు. ఏమి పాపం చేశారని లావు కృష్ణదేవరాయల్ని, వసంత కృష్ణ ప్రసాద్ని, మర్రి రాజశేఖర్ని మీ కమ్మ వ్యతిరేక విష కౌగిలిలో ఊపిరాడకుండా చేసి ఉక్కిరి బిక్కిరి చేసి బయటకు వెళ్లేలా చేసింది మీరు కదా? ఇవాళ మీరు కమ్మవాడు అనేది పోయింది, కమ్మవారు అని చెప్పి మాట్లాడుతుంటే మీరు రూట్ మార్చారా? లేకపోతే అమ్మని కమ్మని దెబ్బ అనేటటువంటిది పాఠం నేర్చుకున్నారా? ఇవాళ కమ్మ నాయకుల ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు మీరు?
మీకు రాజకీయం అవసరమైనప్పుడు పరామర్శ గుర్తొస్తుంది. సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత కూడా ఒక చావుని రాజకీయం చేయడం ఎలాగనేటటువంటిది మీరు పావులు కదపగలరు. కానీ ఒక కార్యకర్త కుటుంబం రోడ్డున పడింది అని మనసుకి కించిత్ కూడా బాధ లేకపోవడమే మీ రాజకీయ పతనం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు, కమ్మవారు మాతో ఉన్నారు. కమ్మవారంట వారు ఎప్పుడయ్యారు కమ్మవారు? ఆంధ్ర రాజధాని కమరావతి అన్నారే. ఒక సామాజిక వర్గాన్ని మిగతా కులాలందరూ ద్వేషించేటట్లు ఒక చాలా గొప్ప ఎఫర్ట్స్ పెట్టారే. అప్పుడు ఏమైంది కమ్మవారి సంగతి? ఎలక్షన్ కమిషన్కి కమ్మ కులాన్ని అంటగట్టినప్పుడు ఏమైంది మీ రాజనీతి? మీ స్టేట్స్మెన్ నేను ఒక బాధ్యత కలిగినటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాను అనేటటువంటి కనీసం సోయి ఆ రోజున ఏమైంది? ఇవాళ తలకిందులయ్యేటప్పటికి తన పక్కన ఉన్నటువంటి ఒకళ్ళు ఇంకొకళ్ళు జైల్లో ఉన్నటువంటి వాళ్ళని తలుచుకుంటూ వీళ్ళందరూ నాతో ఉన్నారు కనుక చంద్రబాబు గారికి డైజెస్ట్ అవ్వడం లేదనేటటువంటి పద్ధతిలో మాట్లాడుతున్నారు. ఒక కులం మీద ద్వేషం రంగరించి నూరిపోసినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశ చరిత్రలో బహుశా జగన్మోహన్ రెడ్డి తప్ప మరొకళ్ళు లేరు. ఎందుకంటే ముఖ్యమంత్రి స్థానం అనేది పవిత్రంగా భావిస్తారు. ఈ సమాజంలో బ్యాలెన్స్గా వ్యవహరించాలి, ఈ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, అందరినీ కలిపి ఉంచాలి అనేటటువంటిది ఎవరైనా ఆలోచిస్తారు, ఏమైనా పొలిటీషియన్ అయినా సరే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి పొలిటీషియన్ లక్షణాలు లేవు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో పొరపాటున కూర్చున్నారు కనుక ఈ రోజున ప్రజలకు సంబంధించినటువంటి ఎప్పుడు కూడా ఆయన బాధ్యతగా వ్యవహరించడం లేదు. కులాల కుంపట్లు రాజేయడం, అవసరమైతే జుట్టు పట్టుకోవడం, అవసరమైతే తొక్కేయడం, కుదరదు అనుకున్నప్పుడు ఇప్పుడు అపోజిషన్లో ఉన్నప్పుడు మళ్ళీ కమ్మవాళ్ళు ముందుకు వచ్చేసి చంద్రబాబు మీద పోరాడాలి కాబట్టి మా అవినేష్, మా రఘురాము, మా శంకర్రావు ఎప్పుడు గుర్తొచ్చారండి వీళ్ళు మీకు? ఏమైంది వాసిరెడ్డి పద్మకు మీరు చేసినటువంటి ద్రోహం? మర్చిపోతారనుకుంటున్నారా? ఏంటి నేను చేసినటువంటి పాపం? కమ్మ కులంలో పుట్టడమేనా నేను చేసినటువంటి పాపం? ఇంత ఫెయిల్యూర్ లీడర్ బహుశా చరిత్రలో ఎవరు ఉండరు. పడతారు, లేస్తారు, ఓడతారు, గెలుస్తారు, అది కాదు. జనాభిమానాన్ని ఉంచుకొని కూడా పడిపోతున్నాడు అంటే నీ వ్యక్తిత్వం అలాంటిది అనేటటువంటిది చెప్పకనే చెప్తోంది. ఇవాళ ఈ మాటలు కూడా, నీ మాటలు కూడా చూస్తూ ఉంటే ఇవాళ కమ్మవారిని కీర్తించేటటువంటి ఒక స్టాండ్ తీసుకున్నారు అంటే దీని వెనుక మీ హిడెన్ ఎజెండా ఏంటి? ఆ రోజు పోరాడలేదా? లోకేష్ గారు పోరాడలేదా? పవన్ కళ్యాణ్ గారు పోరాడలేదా? చంద్రబాబు గారు పోరాడలేదా? మీరెందుకు పోరాడలేకపోతున్నారు? పోలీసుల మీద యుద్ధాలు చేయటం ఏంటి? రాళ్ళు ఇవ్వడం ఏంటి? తిట్టడం ఏంటి? బూతులు తిట్టడం ఏంటి? నీ అంతు చూస్తానని చెప్పడం ఏంటి? పోలీస్ స్టేషన్కి వెళ్ళి బెదిరించడం ఏంటి? మిమ్మల్ని చూసి రేపు ముఠాలు దొంగల ముఠాలన్నీ కూడా ఇదే పద్ధతి అవలంబిస్తే ఎక్కడికి పోతుంది రాష్ట్రం అనేటట్లు ఒక నేరమయం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని అనేటటువంటిది అర్థమవుతుంది. కంట్రోల్ చేయాల్సింది, కాపాడాల్సింది పోలీసులే. వాళ్ళని ఈ రోజున డమ్మీలను చేసి వాళ్ళపైన ఏదో యుద్ధం ప్రకటిస్తామంటే అది పౌరులుగా మనకు రాజకీయాలు చాలా మందికి అవసరం లేదు. కానీ పౌరులుగా పోలీసు వ్యవస్థ ఉండడం అనేటటువంటిది సేఫ్టీ. ప్రజల మాన ప్రాణాలకి రక్షణ పోలీసు వ్యవస్థే తప్ప మరొకళ్ళు కాదు. కాబట్టి ఆ పోలీసు వ్యవస్థను దెబ్బకొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నారు.